నాతాను అతనితో మాట్లాడినప్పుడు మరింతగా బలపరచబడి తనను తాను పరీక్షించుకొని దేవుని ఎదుట ఒప్పుకొని దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు దావీదు జీవితంలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలో ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఇది. గతకాల జీవితాన్ని అంతటిని కూడా అతడు ఆలోచన చేసుకుంటున్నాడు. నిజంగా దావీదు గారు చాలాసార్లు అయ్యా నీ సేవకుడు ప్రార్థించగా నీవు విన్నావు, నీ సేవకుడు మొర్రపెట్టినప్పుడు ఆపదల్లో నుండి నీవు విడిపించావు, నీ సేవకుడు ప్రార్థించినప్పుడు అనగా తనకున్నటువంటి స్థితిని అంతటిని విడిచిపెట్టి తనను తాను ఒక సేవకునిగా బయలుపరుచుకుంటూ ప్రార్థిస్తున్నటువంటి దినాలు తన జీవితంలో ఉన్నాయి గనుక అతడు ఏ కార్యము జరిగించినప్పటికీ ఆ కార్యాన్ని అతడు కాదు కానీ ఎవరు సఫలం చేస్తున్నారండి? దేవుడే సఫలం చేస్తున్నాడు. అతడు చేస్తున్నటువంటి ప్రతి కార్యములో కూడా దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉంటూ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అతన్ని